వర్ణాశ్రమ లేఖలు 43వ లేఖ ఉన్న వస్తువు ఒకటే. ఏప్రిల్ 23, 1946. ఈ మధ్యాహ్నం ఒక ముసల్మాన్ యువకుడు 2-3 సహచరులతో వచ్చారిక్కడికి. ఆ కూర్చున్న వాలకం చూస్తే ఏదో ప్రశ్నించదలుచుకున్నట్లే తోచింది. కాసేపు ఉండి అరవంలోనే ప్రశ్నలు సాగించాడు. అల్లాని ఎలా తెలుసుకోవడం, ఎలా చూడటం అని ఆ ప్రశ్నల సారాంశం. యథాప్రకారం ఇన్నిటినీ విమర్శించే నీవెవరో ముందు తెలుసుకుంటే ఆ తరువాత అల్లాను తెలుసుకుందువు గానివి అన్నారు భగవాన్. ఈ కర్రె అల్లా అనుకొని ధ్యానిస్తే అల్లా కనపడతాడా? అల్లాను ఎలా చూడటం అన్నాడు మళ్ళీ ఆ యువకుడు. ఎప్పుడూ చెడకుండా ఉండే సత్య పదార్థానికే అల్లా అని పేరు. ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది. అప్పుడు అల్లాను ఎలా తెలుసుకోవటం అనే ప్రశ్న రాదు అన్నారు భగవాన్. అయ్యిందక్కడికి ఆ అయ్య పని. సహచరులతో సహా లేచి వెళ్ళాడు. వారటు పోగానే పక్కనున్న వారితో, చూసారా, అల్లాను చూడవలనట, ఈ కంటితోనే చూడటం, ఈ కళ్ళకి ఎలా తెలుస్తుందో అన్నారు భగవాన్. నిన్నొక హిందువు ఓంకారం అంటే ఈశ్వరునకు పేరా అని భగవాన్ని ప్రశ్నించాడు. ఓంకారమే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఓంకారం, ఓంకారమే స్వరూపమన్నమాట. అసలు స్వరూపాన్నే కొందరు ఓంకారము అంటారు, కొందరు శక్తి అంటారు, కొందరు ఈశ్వరుడు అంటారు, కొందరు యేసు అంటారు, కొందరు అల్లా అంటారు. ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒకటే అన్నారు భగవాన్. 4-5 రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకో చెప్పిన సమాధాన్ని పురస్కరించుకొని ఆశ్రమవాసులకు భక్తులొకరు భగవానులని ఇలా అడిగారు. ఆనందం కూడా లయించేదే అన్నారు కదా. ఆ తర్వాత ధ్యానం, సమాధి, సమాధానం అంటే ఏమిటి? దానికి భగవాన్ లయం అంటే ఏమిటి? ఆనందంతో ఆగిపోకూడదని, దాన్ని అనుభవించేవాడొకడు ఉండాలి కదా. ఆ ఉండేవాణ్ణే తెలుసుకోవద్దా? తెలుసుకోకుంటే అది ధ్యానం ఎలా అవుతుంది? అనుభవించేవాణ్ణి తెలుసుకుంటే వాడే తానాయే. తాను తానైనప్పుడు అదే ధ్యానం అవుతుంది. ధ్యానం అంటే స్వరూపమన్నమాట. అదే సమాధానమును అన్నారు భగవాన్.